పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ న్యూస్ షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. అమెరికాలో జోరుగా అవుతున్నాయి మీటింగులు. తెలంగాణకు వస్తాయట కొత్త కొత్త కంపెనీలు. స్మగ్లర్లను హీరో లెక్క చూపిస్తున్నారట. సినిమాలు ఎట్లా మారినాయో చెప్పిండు పవన్ సారు. సర్కారు ఉద్యోగులకు చెమటలు పట్టిస్తాండ్రు. పని చేయకపోతే ఊకునేది లేదంటాండ్రు లీడర్లు. పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు. దాటలేక ముప్పు తిప్పల పడతాండ్రు పబ్లిక్. చిన్నపిల్లల తీరుగా మారిండ్రు పెద్ద మనుషులు. మళ్ళోసారి ఆది వేసుకున్నారు వెనకటి శుద్ధులు. నరకం చూపిస్తున్నాయి పల్లెల పొంటి రోడ్లు. అస్సలు పట్టించుకుంటలేరట మన లీడర్లు. ఊకనే అటు పోయేస్తాము ఇటు పోయేస్తాము అంటే ఏం ఫాయిదా? పోయినందుకు ఓ ఫలితం ఉండాలి. పబ్లిక్కు పనికొచ్చే ఇగురం చేయాలి. ఇట్లనే అమెరికా టూర్కు పోయిన సీఎం రేవంత్ సారు ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికి అందరితోని మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడట. ఇప్పటికే తీరు తీరు కంపెనీ వాళ్ళు మన దిక్కు రానికి తయారైనరట. మరి గా ముచ్చటేందో పురాగా ఒక్కసారి తెలుసుకునొద్దాం పారి. పోయిందే పెట్టుబడులు పట్టుకరానికే. ఇన్ని ఎక్కువనో తక్కువనో ఇక తీసుకురాకుండా ఎట్టుంటారు చెప్పుర్రి. అందరికి పనికొచ్చే కంపెనీలు, చదువుకున్న పొలగాన్లకు కొలువులు ఇచ్చే కంపెనీలు ఇప్పటికే తెలంగాణకు వస్తామన్నాయట. గట్లనే గురువారం నాడు మంత్రులతోని కలిసి ఆపిల్ కంపెనీలతోని మీటింగ్ అయిందట సీఎం సారు. కరెంటు సామాన్లు తయారు చేసే కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు గిట్లా రికాము లేకుండా నడుస్తున్నాయట మీటింగులు. అంతేకాదు మూసీ నదిని మంచిగా చేసుకునే తందుకు ప్రపంచ బ్యాంకు సాయం చేస్తానన్నదట. గట్లనే పట్నంలో ఉన్న జీనోమ్ వ్యాలీలో ఓ కంపెనీ 400 కోట్లతోని ఓ పెద్ద కార్ఖానా తెరుస్తామన్నారట. అందులో 1000 మందికి కొలువులు ఇచ్చేటట్టు చూస్తారట. ఇక అటు సీఎం సారు మంత్రులు పెట్టుబడులు తీసుకొచ్చేటందుకు అన్ని తీర్ల మీటింగులు పెడుతుంటే ఇటు కొంతమందిగా మీటింగులన్నీ వస్తాయే అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. దానికి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమాధానం చెప్పిండు. Back in India, back in Hyderabad in particular, there have been some questions about some of the meetings that we have had. What kind of outcomes are we expecting? But let me mention this to you. I have been doing this for the last 10 years and I'm thorough professional in all these things. So no meeting or no interaction will be put in the agenda without us doing absolutely thorough due diligence, and only when we are very sure that great outcomes will happen for the state. గాదన్నట్టు ఎవ్వలకేం అనుమానం వద్దు. వచ్చేటప్పుడు సీఎం సారు అందరూ అరేవ్వా అనేటట్టే పెట్టుబడులు పట్టుకొస్తారు, కంపెనీలు వస్తాయి, కొలువులు వస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. కారు పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆర్చుకుంటారు. వట్టిగా బట్టగాల్సి మీదేయొద్దు అన్నట్టు గరం అవుతున్నారు. అయితే కంపెనీలు వస్తాయి, కొలువులు వస్తాయి అంటే గంతకన్నా ఇంకేం కావాలి? మనోళ్లకు కొలువులు వచ్చి బాగుపడతారంటే, రాష్ట్రం ఎలుగులు అవుతుందంటే మంచిదే కదా అనుకుంటారు పబ్లిక్. అంత మంచిగా ఉన్నప్పుడు ఎవ్వరేమనరు. ఏదన్నా మాట వచ్చి ఎవ్వరం చెడిపోయినాడే ఎక్కడలేని ముచ్చట్లన్నీ బయటపడుతుంటాయి. నేను ఆయాలనే చెప్పిన, ఆయన ఏం లేదు అని అంటుంటారు. ఆయన మా మాట ఎందుకు వింటారు అని రాగాలు తీస్తుంటారు. నెరీ రాజకీయాలలో గీసొంటి షాన్నే అవుతుంటాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు, పార్టీకి పబ్లిక్లో పతార తక్కువైనప్పుడు పాత తప్పులన్నీ బయటికి వస్తుంటాయి. ఇగో గిట్లా అరే గంత పెద్ద సిమెంట్ కూడా ఎట్లా కూలిపడ్డది చూడర్రే. చూస్తా అంటే ఇంకా పని నడుస్తున్నట్టే ఉన్నది. ఇంత అక్కడ మనుషులుండింటే ఏం గాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలకు తాగే నీళ్ళు ఇయ్యనింకే పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు సురువు చేసినరట ఈ సుంకిశాల పథకం. ఇప్పుడు సాగర్ల నీళ్ళు ఎక్కువై ఆ నీళ్ల వజనుకు రక్షణ గోడ గిట్ల అట్న కూలిపడ్డదట. వారం కింద అయిందట ఈ ముచ్చట, కానీ బయట పడనీయలేదట ఆఫీసర్లు. దేవుని పుణ్యాన అక్కడ పనిచేసే కూలీలు షిఫ్ట్ మారే టైంలో కూలిందట. అట్లయి బచాయించిర్రు.
ఇది ఇట్లుంటే నేను ఎప్పుడో చెప్పినా సుంకిశాల పథకం అవసరం లేదని పనికిరాని పథకం అన్నట్టు మాట్లాడిండట మండలి చైర్మన్ గుత్తా సారు. సుంకిశాల మీద పెట్టిన ఖర్చు SLBC మీద పెట్టింటే మంచిగా ఉంటుండే అన్నట్టు చెప్పుకొచ్చిండట. అంతేకాదు పోయిన 10 ఏళ్ళు పాత సర్కారోళ్ళు కాళేశ్వరం తప్ప ఇంకో దాని మీద నజర్ వేయలేదన్నట్టు కూడా మాట్లాడిండట. కృష్ణా బేసిను నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను కారు పార్టీల సర్కారే నాశనం చేసింది అన్నట్టు చెప్పిండట. గిట్లా సారు కారు పార్టీలనే ఉన్నా సరే పోయిన 10 ఏళ్ళల్లో చేసిన తప్పులైతే దాచిపెడతలేడు. సందు దొరికినప్పుడల్లా సొంత పార్టీల మీదనే బాణాలు వేస్తున్నాడు. మరి ఈ చెప్పేదేదో అధికారంలో ఉన్నప్పుడే చెప్పితే అంత లొల్లి చేసేటోళ్ళు కదా. ఇప్పుడు అధికారం పోయినాక తప్పు అంటే ఏమొస్తుంది? అయ్యే పాయే ఆ గోడ గూలే కోట్ల రూపాయలు గంగల కలిసే అనుకుంటారు జనాలు. 10 మంది వచ్చి ఎగబడితే అవుతుంది గాయంత పని చేసి పెట్టమా, ఏం ఫికర్ చేయకుర్రి, మీ పని ఖచ్చితంగా చేసి పెడతాం అన్నట్టు అప్పటి పూర్తికి అందరినీ సలహా చేసి అవతల పడుతుంటారు చాలా మంది లీడర్లు. అయితే ఇంకొంతమంది లీడర్లు ఉంటారు, ఒక్కసారి మాటిస్తే ఎమ్మటే ఆ పని పూర్తి కావాలి అన్నట్టు చేస్తుంటారు. అవసరమైతే తానే బండి కట్టుకొని పోతుంటారు. ఇగో గిసొంటి ముచ్చట్నే ఇది చూడుర్రి. ఉషో అని ఎల్లగొట్టేటట్టు లేదు, ఆడి అని ఆదిలిచ్చేటట్టు లేదు. చిత్తూరు విజయనగరం జిల్లాల దిక్కు ఏనుగులతోని చిన్న గోసుండదు. చేన్లు శెల్కలు ఆగం పట్టించుడే కాదు, ఎప్పుడు ఊర్ల మీద పడి ఏం చేసేది తెలియదు. పబ్లిక్ పానాలు తీస్తుంటే ఏనుగులు ఏండ్ల సందికి ఇదే గోస. అయితే ఇన్నొద్దులకు దానికో పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. అడవి ఏనుగులను అదుపులో పెట్టేందుకు కర్ణాటక రాష్ట్ర సర్కారుతో మాట్లాడి కుంకి ఏనుగులను ఏపీకి రప్పించే యుగురం చేసిండు. బెంగళూరుకు పోయి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట ముచ్చట చేసిండు. ఆఫీసర్లతో చర్చలు చేసిండు. అడవి ఏనుగులను ఆగబట్టే కుంకి ఏనుగులు కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయట. అందులో కొన్నిటిని ఏపీకి పంపిస్తే ఏనుగులను అదుపులో పెట్టుకుంటామన్నట్టు మాట్లాడిండట సారు. అంతేకాదు ఎర్రచందనం స్మగ్లింగు, చెట్లు కొట్టుడు, జీవాల వేట వాటి మీద కూడా మాట్లాడుకున్నారట. నడమ నిన్నయాల సినిమాలల్లో స్మగ్లింగ్ చేసేటోళ్ళనే హీరోల తీరుగా చూపిస్తాండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened? గిట్లా అడవులు అడవి జీవాలను కాపాడుకోనికే ఏపీ కర్ణాటక రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అన్నట్టు అందరితో మాట ముచ్చట చేసిండట సారు. కర్ణాటక పబ్లిక్ కొరకు కన్నడ భాష నేర్చుకుంటా మళ్ళోసారి ఎప్పుడన్నా కన్నడలో మాట్లాడతా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక సినిమాల ముచ్చట్లు అడిగితే సినిమానే, రాజకీయమే. ఇప్పుడైతే రాజకీయం ముచ్చట్లే మాట్లాడరాదుర్రే అన్నట్టు కొట్టి పారేసిండు సారు. మరి ఇక ఏనుగులను భయపెట్టాలంటే ఇటు దిక్కు కూడా ఏనుగులే ఉండాలి. చూడాలి కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి కుంకి ఏనుగులు ఎప్పుడు వస్తాయో, మన దిక్కు ఏనుగుల పీడ ఎట్ట ఇరుగడ చేస్తారో. కానీ డిప్యూటీ సీఎం పవన్ సారు కార్యం ముంగటేసుకున్నాడంటే ఇక జల్దిగానే అవుతుంది అనుకుంటారట అందరూ. ఈడ్పు కాగితం తీసుకున్న హీరోయిన్ల ముచ్చట్లంటే చాలా మంది పాయరంగా ఇంటుంటారు, చూస్తుంటారు. ఇక అట్లనే అప్పట్లో ప్రేమించి లగ్గం చేసుకొని అటెంక ఈడ్పు కాగితం తీసుకున్న హీరోయిన్ నాగ చైతన్య, సమంత ముచ్చట్లు కూడా ఎప్పుడు నలుగురి నోళ్ళల్లో నాంతనే ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే సమంతతోని ఈడ్పు కాగితం తీసుకున్న నాగ చైతన్యకు ఇంకో ఆమెతోని పూల్ పండ్లు కార్యమైందట. మరి ఇక గామెవళ్ళు ఆ కథ ఏందో ఒక్కసారి చూసేద్దాం పార్రి. పక్షులు జీవాలే దంట ఊడుతుంటాయి, జట్టు కడుతుంటాయి. ఇక మనుషులదో లెక్కన. ఇక అట్లనే ఓసారి ఈడుపు కాగితం తీసుకున్న సినిమా హీరో నాగ చైతన్య ఇప్పుడు ఇంకొక ఆమెతోని పూలు పండ్లు తీసుకున్నాడు. శోభిత ధూళిపాలనట. ఇది వరకే సినిమాలలో చేస్తున్నది. 2013లో అందాల పోటీలలో గెలిచిందట. మరి ఇక ఎట్టెట కలిసిందో, ప్రేమ ముళ్ళు ఏడగుచ్చుకున్నదో, చాలా దినాల సందే లవ్ ఆట నడిచిందట. అట్లా ఇక ఇన్నొద్దులకు పెద్ద మనుషుల సాక్షిగా పూలు పండ్లు ఇచ్చి పుచ్చుకున్నారట. నాగ చైతన్య తండ్రి హీరో నాగార్జున పోర్ట్వోల్ ఇంటర్నెట్లో పెట్టిండు. మరిగా లగ్గం ఎప్పుడు పెట్టుకున్నారో వెనక సిరికి చెప్తారేమో కానీ పూల పండ్ల కార్యం అయితే ఎవ్వలకు తెలియకుండా చేసిండ్రు. అంతా ఒడిచినాక 2-3 పోర్ట్వోలు విడుదల చేసిండ్రు.
ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఇదివరకే హీరోయిన్ సమంతతోని నాగ చైతన్య ఇడుపు కాగితం తీసుకున్నాడు కాబట్టి ఇక ఆమె అభిమానులు తీరు కామెంట్లు రాస్తున్నారట. గట్ట చేస్తాడా గిట్ట చేస్తాడా అంటున్నారట. పాత ముచ్చట్లు అన్ని బయటికి తీస్తున్నారట. అయిపోయింది ఇక అట్టనే ఉండమాట అయ్యింది. కొత్త జంట ఇద్దరు కలిసి ఉండాలని కోరుకొని అంటున్నారట ఇంతమంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని మీదనే గట్టిగా రచ్చరచ్చ అవుతున్నది. సప్త సముద్రాలు ఈదైనా సర్కార్ సొమ్ము తినాలే అంటుంటారు. శపరాశి నౌకరైనా సర్కార్ నౌకరి ఉండాలంటారు. సర్కార్ నౌకరి ఉంటే యాళ్లకు పోవచ్చు, యాళ్లకు రావచ్చు. పని చేసినా అడిగేటోళ్ళు లేరు, చేయకున్నా అడిగేటోళ్ళు లేరు. అందరు అట్లా ఉంటారని కాదు కానీ చాలా మంది గట్లే ఉంటారు. ఇక ఇన్నాళ్ళ సంధి ఎట్లున్నారో ఏమో కానీ ఇక ఇప్పటి సంధి అట్లా నడవదు. పోతున్నా ఓ రామశిలక అన్నట్టు వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం అన్నట్టే ఉంటే ఇక నడవదు. సర్కారు నౌకరే కదా, ఎప్పుడు వచ్చినా నడుస్తుంది. ఏ పని చేయకున్నా వెళ్తుంది, చేసినా చేయకున్నా నెలనాడు జీతం వస్తుందని అనుకుంటే ఇక ఉత్త పని అవుతుంది సుమా. సర్కారు ఆఫీసర్ల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు గట్టిగా నజరేసారు. సర్కారు ఆఫీసులలో పనులు ఎట్టెట్టయితున్నాయో అరుచుకునేటి పనిలా పడ్డారు. ఇప్పుడు పర్ మంత్ ఎంత సాలరీ డ్రా చేస్తున్నారు? ఎంత హౌ మచ్ డ్రా ఇయర్? Are you not feel bad? Are you not feel bad? So, then what is the use? నేను ఉన్నప్పుడు ఇప్పుడు నేను వదిలినా నువ్వు నడపాలేడా? సొల్లు కబుర్లు చెప్పి మెయింటెనెన్స్ ముందు అంటే ఎట్లండి? కూసుమంచి మండలంలో ఉన్న పాలేరు రిజర్వాయర్ కాడికి పోయిన మంత్రి పొంగులేటి సారు సర్కార్ ఆఫీసర్ల మీదకి గట్టిగానే కరమైండు. తీసుకుంటున్న జీతాల మందమన్న పని చెయ్యాలి కదా అన్నట్టే గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఇదిట్టుంటే గిటు చూడలే పెడతారు మీరు ఇట్లా. నాకు ఇప్పుడు సార్ ముందు కమెంట్ కాండి. ఇప్పుడు మీరు లేదు సార్ తోటి ఇనాగ్రేషన్ ఎప్పుడైనా నాకు కావాలి. ఇప్పుడు మీ డెడ్ లైన్ క్లియర్ మినిస్టర్ గారు ముందు. మీ డౌట్స్ చెప్పండి మేడం క్లియర్ గా. ఇట్లా సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్కారు దవాఖాన్ల సౌలతులు ఎట్టెట్టున్నాయో అరుచుకుందానికి పోయిన కాడ మంత్రి దామోదర రాజనరసింహ సారు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు అధికారుల మీదకి గట్టిగానే ఎగిరిరు. పొయ్యి మీద వేసిన పోపిత్తులోలుగానే చిటపటలాడిరు. మరి చూడాలే ఇప్పటి సందన్న అధికారులు యాళ్లకు నౌకర్లకు వచ్చి భయంతో పని చేస్తారో లేదో అనేదిగా. వచ్చేటందుకు జర్రంత ఆలస్యం అవుతుందేమో కానీ వచ్చుడు మాత్రం పక్క అని గదేదో సినిమాలో చెప్పినట్టే ఉన్నది. వానదేవుని పోకడ ఎప్పుడు వస్తాడో వచ్చే జడ తెలుస్తలేదు, ఎప్పుడు పోతాడో పోయేటి మతలబు తెలుస్తలేదు. రమ్మన్నప్పుడు రాడు, పొమ్మన్నప్పుడు పోడు. ఇప్పుడు వద్దంటే వచ్చి ఆగం పట్టిస్తుండు పబ్లిక్ను. వానదేవుని పనితనం ఎట్లున్నదో ఒక్కసారి మొత్తం అరుచుకొని వద్దాం బార్రి. రిజర్వాయర్లు నిండినాయి, గేట్లు వదిలిరు, నీళ్లు వాడుతున్నాయి. ఏం నీళ్లురా నాయన. అటు శ్రీశైలం గేట్లు లేపేటాలకు నాగార్జున సాగర్కు ఉరికొచ్చి తాకింది వరద తాకిడి. ఇంకేముంది, ఉన్న కాడికి 26 గేట్లు మీదికి లేపేటాళ్లకు కృష్ణమ్మ గంతులేస్తుంది. అగ చూడలి ఎట్ట దుంకుతుందా. కృష్ణమ్మ పరవాళ్ళు దుక్కుతుంటే చూసేందుకు శితం పట్టకుండా వస్తున్నారు పబ్లిక్. ఇప్పటి వరకు ఉన్న కాడికి గేట్లు ఎత్తితే చూసుడు ఇదే తోలుతా అంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. పులిసింతల ప్రాజెక్టుకు పొట్టు వచ్చినాయి నీళ్లు. మొన్నటిదానిక ఎండిపోయి నెల్లెలు వారిన లక్నవరం సరస్సు నిండుగుండో తినగా అనొస్తుంది. అలుగెల్లుడితోని చూసేతందుకు కూడా చుట్టుముట్టున్నోళ్ళు బగ్గనే గదిలొస్తున్నారు. ఖమ్మంలో దంచికొచ్చిన వానలకు వాగులు వంకలు వంగినాయి, తోవలు బంద్ అయినాయి. లంకసాగర్ ప్రాజెక్టు కలకలలాడుతుంది. వరద నీళ్లకు చిత్తడి అవుడుతోని బొగ్గు పనులు ఏడి ఆన్నే ఆపేసిర్లు. అటు ఏపీకి వెళ్ళబోతే కూడా ఈడ్చి కొడుతున్నాయి వానలు. ఏలూరు జిల్లాల కొట్టేటి వానలకు పబ్లిక్ పడుతున్న తిప్పలు చిన్నగా లేవు చూడూరి. తమిళేరు వాగు పొంగుడుతోని పబ్లిక్ పడుతున్న కష్టాలు చిన్నగా లేవు. వాగులు దాటేతందుకు ఒకరికొకరు చేతులు పట్టుకొని అడుగులు అడిగేసుకుంటా చిన్నగా మెల్లగా దాడుతున్నారు. ఏమన్నా అటిటైతే ఇక అంతే సంగతులు. ఇగో గిట్లా ఆడా ఈడాని ఏం లేదు. 2 తెలుగు రాష్ట్రాలలో దంచుతున్నాయి వానలు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, కథలు కవాతులు దొక్కుతున్నాయి. రిజర్వాయర్లన్నీ రికాం లేకుండా పారుతున్నాయి పోండ్రి.
చిన్నప్పుడు బళ్ళకు పోరా అంటే నేను పోను అని బొబ్బలు పెడుతుంటారు పోరలు. జుట్టు పట్టి 4 సర్చి సంకకు సంచేసి గొర్ర గుంజుకుపోయి బళ్ళ పడేసి వస్తారు అయ్యవ్వలు. ఆ టైంక చూడాలి ఆ పోరగాని బాధ. ఏ సార్ వస్తాడు, ఏం అడుగుతాడో, ఏం చెప్పాలోనని చిన్న రంది కాదు. తెలుగు సార్ రాకుంటే బాగుండు, లెక్కల సార్ ఇవాళ సెలవైతే మంచిగుండని దేవుళ్లకు దండాలు పెడుతుంటారు. కానీ పెద్దయినాక తెలుస్తుంది చదువుల విలువ. అందుకనే ఇగో ఇట్లా చిన్నప్పటి గుర్తులు యాది చేసుకుంటారు గిల్లు. అదేంది చూస్తుంటేనేమో అందరు పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. చిన్నప్పుడు బల్లె చదువుకున్నప్పటి బడి పంతులు రాగానే బల్లె పొల్లగాళ్ళు లేచి నిలబడ్డట్టే నిలబడుతున్నారు అనుకుంటారు కదా. ఆవు గాళ్ళు బల్లె పొల్లగాళ్లే గాని ఇప్పుడు చదువుకునేటోళ్ళు కాదు. 1984, 85లో 10వ తరగతి చదువుకున్నోళ్ళు వీళ్ళంతా. మరి గట్ట అయితే ఇప్పుడు ఎందుకు ఇట్ట చేస్తుర్రబ్బా అనుకుంటారు కదా. ఇన్నేళ్లకు అందరు ఒక్క కాడ కూడాలని ఇగో ఇట్ట పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పెట్టుకొని చిన్నప్పుడు బల్లె చదువుకున్నప్పుడు బల్లె పంతులకు ఎట్టెట్ట నమస్కారాలు పెట్టిరు, అగో అట్టనే పెట్టిరు. ఇప్పుడు కూడా సార్లతోని పాఠాలు కూడా చెప్పించుకున్నారు. అంతేకాదు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎవరెవరు వచ్చిర్రు ఏంది అనేదంతా తెలిసేందుకు వాళ్ళు చదువుకున్నప్పటి రిజిస్టర్లో చూసుకుంటా హాజరు కూడా తీసుకున్నాడు సారు. ఆగో ఇన్నరా హైమావతి పద్మ బయళ్ళకు రాలేదని చెప్తున్నారు సార్కు. గిట్లా చిన్నప్పటి గుర్తులను యాది చేసుకుంటున్నారు అన్నట్టు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని జవహర్ నగర్ బయళ్ళ చదువుకున్నోళ్ళు వీళ్ళంతా. ఇన్నేళ్లకు ఇగో ఇట్ట అందరొక్క కాడ కూడి ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నారు. ఆటంక చిన్నప్పుడు వాళ్ళకు చదువులు చెప్పిన పంతులకు చెల్ల బట్టలు కప్పి సన్మానాలు కూడా చేసారు. పాత దోస్తులను సోపతిగాండ్లను కలుసుకున్న సంబురంలో మస్తు మురిసి ముప్పందం అయ్యారు అంతా. ఏదైతే గాని చిన్నప్పటి లెక్కనే సార్లతోని చదువులు చెప్పించుకునే మంచిగున్నది. ఎన్నో తిప్పల పడ్డాం. మంత్రులను ఎమ్మెల్యేలను బతిల్లాడి ఊరుకు రోడ్డు తెచ్చుకున్నాం. అట్లా గీములాడి వేయించుకున్న మా రోడ్డు సమరం కొన్నేళ్ళన్నా లేదు. 2-3 వానలకే కంకర తేలినాయి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి అని ఆదిలాబాద్ ఇంకా నిర్మల్ దిక్కు పబ్లిక్ వానలు జయంగా గుంతలు పడ్డ రోడ్లను చూసి మస్తు నారాజ్ అవుతుర్రు. మరి గా రోడ్ల సంగతి ఎట్లున్నదో మనం కూడా చూడాలిగా. చలో 7 అంతరాలెత్తు మీద బ్రిడ్జి కట్టిండ్రు గాని బండ్లు ఎక్కటానికి మాత్రం తోవ సాపు లేదు. ఆగో అందుకే అంబులెన్స్ చూడరి ఎట్ట నిలబడి చూస్తుందో. మరి ఆయనతో ముంగటికి పోతే ఎర్రమట్టి బొందల్లా గూలబడి దిగబడతామా లేకుంటే బయటికి వెళ్తామా అన్నట్టు చూస్తుండ్రు. ఇక గీళ్ళ కథ చూడర్రే. అదేదో ఆఖరి స్టేజ్ వచ్చినట్టు డ్రైవర్ అందరిని బురదలనే దించి దిగబడ్డ బండిని నూకుమని పురమాయించిండు. అట్లనే ఇదేదో పిల్లబాట కాదు, మెయిన్ రోడ్డేనట. చూస్తుంటే ఎక్కినోళ్ళు దాంట్లో సగం ముసలోళ్ళే ఉన్నట్టుండ్రుగా. ఇక శాతగానోళ్ళు ఏం చెయ్యేస్తారు గాని మీరే నెట్టుండ్రే. గిట్లా నపరో దిక్కు చెయ్యేసినాక డ్రైవర్ అన్న ఎంత బుర్రం అనిపించిన సుత కింద గిల్కలు ఆడదాన్నే తిరిగినాయి గాని ముంగటికైతే పోతలేదు. ఇదిట్లుంచే ఇక ఈయనెవలో అసలే సైకిల్ పోవుడే మా గగ్గలంరా అనుకుంటా అంటే ఆటో అన్న అదేదో తోవసాపు ఉన్నట్టు ఏకంగా బత్తాలు వేసుకొని పోవచ్చే. బురదల దిగబడ్డోళ్ళ బాధ ఇట్లుంటే ఇక అటు దిక్కు లారీ కారు ఆగి తతంగం అంతా చూస్తున్నాయి. లక్ష్మణ్ చాంద మండలం పారుపల్లిలో రోడ్డు సకదనం ఇట్లుంటే ఇటు పక్కపొంటున్న నిర్మల్ జిల్లాల బైన్సా మండలం యజ్ఞం అనే ఊళ్ళే పడ్డ 2-3 వానలకు యజ్ఞంకేంచి చాతదాకా 12 కిలోమీటర్ల తోవ ఆడాడ ఖరాబైందట. నీళ్ల వరదకు కొన్ని జాగాల్లో రోడ్డు కోతబడ్డదట. మూల మలుపు కాడ గింత పెద్ద పొక్కబడ్డ సుత ఎవ్వరు పట్టించుకుంటలేరు. కనీసం టక్కర్లు అవుతాయని ఓ బోర్డు గినబెట్టలేదు. మేమే రాళ్ళేరుకొచ్చి గిట్లా అడ్డం పెట్టినాము. అధికారులు గింత సోయి మీద ఉండకుండా ఏం కమాయి చేస్తున్నట్టు అని కోపానికి వస్తున్నారు అక్కడి దిక్కు పబ్లిక్. మరిగా ఈ రోడ్లు ఎప్పుడు సై చేస్తారో చూడాలి. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.